గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బసరాపీఠలలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 27వ తారీఖు 5వ నెల 2025. ఈరోజు రోహిణీ నక్షత్రము, అమావాస్య, మంగళవారం. అమావాస్య మంగళవారము రావటం కొంత ప్రమాదకరం. ఈరోజు వారం మంగళవారం, అమావాస్య, నక్షత్రం రోహిణి నక్షత్రం. ఇవాళ ఒక దీపం చెప్తాను, అది వెలిగించండి. మీ ఇంట్లో విశేష ఆరోగ్య యోగాన్ని మీరు పొందుతారు. కొన్ని తిథులు బ్రహ్మాండమైనటువంటివి. అయితే ఇవాళ అమావాస్య కదా, అంత బలమైన తిథేం కాదు. కానీ మంగళవారం అమావాస్య చాలా విశేషం. ఈ రోజున కొబ్బరి నూనెతో నల్ల ఒత్తి వేసి దీపారాధన చేయండి. నలుపు రంగు కొత్తది ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసి ఆ నల్ల ఒత్తి వేసుకొని కొబ్బరి నూనె వేసి దీపారాధన చేయండి. ఇవాళ మామూలుగా ఎన్నో పరిహారాలు జరుగుతుంటాయి, పరిహారాలు చేస్తుంటారు. దైవ ప్రదక్షిణ, భగవత్ ఆరాధన, పారాయణలు లేదా జపం చేయటం, ఇవి చేస్తుంటారు. ఈ దీపారాధన వాటన్నిటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ ఈ మంగళవారం దీపం వెలిగిస్తే ఉదాహరణ చెప్తాను నేను. ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపాలు చేయిస్తుంటాం మనం. ఆ మహామృత్యుంజయ జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇవాళ దీపారాధన అంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు అమావాస్య కావడం చేత నల్ల ఒత్తితో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మార్తాండ యోగం పడుతుంది ఆ ఇంట్లో. ఇంట్లో భార్యకు, భర్తకు, పిల్లలకు ఆ యోగం వర్తిస్తుంది. ఆ యోగం వల్ల ఆరోగ్యాన్ని మనం పొందుతాం. ఈ దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయండి. ఇక అదృష్టమైశ్వర్యం. ఈ అదృష్టమైశ్వర్యంలో ఇవాళ ఒక ప్రాయశ్చిత్తాన్ని వివరణ చేస్తాను. ఈ సోమవారం అమావాస్య నదీ స్నానం లేదా సోమవతి అమావాస్య సముద్ర స్నానం మంచిదని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మంగళవారం కలయికతోని అమావాస్య వచ్చింది కదా. ఈరోజు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని 108 సార్లు అంటే విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు. అసలు ఇవాళ గిరి ప్రదక్షిణం చేస్తే ఎన్ని పాపాలు ఉన్నాయో నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే భరణి నక్షత్రం పోయి కృత్తికా నక్షత్రం వచ్చింది. అగ్ని లింగం అది. అందులో అగ్ని పర్వతము ఒక యుగంలో, తర్వాత యుగంలో బంగారు పర్వతం, ఆ తర్వాత యుగంలో తామర పర్వతం, కలియుగంలో ఇప్పుడు శిలాపర్వతం. అందుకే అక్కడ అగ్నిలింగం. ఈ కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో అమావాస్య మంగళవారం. అందులో మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, కుజుడు. చాలా కలిసి వచ్చింది ఇవాళ. ఈ రోజున గిరి ప్రదక్షిణం చేస్తే ఇంకా అది వర్ణనాతీతం. అది ఎన్నో పాపాలు, బ్రహ్మహత్య పాపాలు, గురుచండాల పాపాలు, సమస్త పాపాలు అన్నీ మనం ఏదైనా ప్రమాణాలు చేసినా, లేదైనా వాగ్దానాలు చేసి అబద్ధాలు ఆడినా, లేదంటే ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాం. కొన్ని పాపాలు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు భర్త పిల్లల మీద ఒట్టేస్తాడు, నేను ఇక జీవితంలో తాగను, లేదా జూదం ఆడను, లేదంటే ఇంకోటి. కానీ ఇంద్రియ లోపం చేత, మనసు లోపించడం చేత మళ్ళీ అదే తప్పు చేస్తుంటాడు. అటువంటి పాపాలు సైతం కూడా హరింపజేసేటటువంటి ప్రదక్షిణ. ఇక ఇది అది కాదు, బ్రహ్మహత్య మహాపాతకమే హరింపజేస్తుంది అంటే ఇంకా దానికి మించిన పాపం లేదు. కాబట్టి అలాగని పాపాలు చేసి ప్రదక్షిణం చేయమని కాదు ఇక్కడ. ఇంత పర్వదినము అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే అంత విశేషము, అరుణాచల గిరి ప్రదక్షిణ దర్శనం అంత విశేషము. కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణీ నక్షత్రం. మనకు నిన్న సోమవారం రోజు 2 నక్షత్రాలు ఉన్నాయి, భరణి, కృత్తిక. మళ్ళీ కృత్తిక వెళ్ళిపోయి రోహిణీ నక్షత్రం ఉంటుంది. కృత్తికా ఛాయ అంటారు, అంటే అగ్ని నక్షత్రం యొక్క ఛాయ. తర్వాత ఈ
గిరి ప్రదక్షిణము, అరుణాచల దర్శనం లేదా అరుణాచల గిరి దర్శనము ఇంత విశేషమని చెప్పా కదా. కానీ ఇప్పటికిప్పుడు చెప్తే అందరూ చేయలేరు, అసలు సాధ్యమైనంత వరకు ఎవరూ చేయలేరు. కానీ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని 108 సార్లు అంటే ఆ అంటున్నంతసేపు అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబిక అమ్మవారిని తలుచుకుంటూ అనండి. ఆ గిరి యొక్క పర్వతాన్ని మనసులో ధ్యానిస్తూ అనండి. తప్పకుండా మీరు గిరి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతారు. అదెలా అండి? కలియుగంలో పరమేశ్వరుడు వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చేయడం ఆలస్యం. భక్తితో శ్రద్ధతో మనం చేయడం ఆలస్యం. అపిత కుచాంబిక అమ్మవారిని మనసులో తలుచుకోవాలి, అరుణాచలేశ్వరుణ్ణి మనసులో తలుచుకోవాలి, ఆ గిరి పర్వతాన్ని మనసులో తలుచుకుంటూ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని అంటూ ఉండాలి. నిజంగా ఇది చేసిన వాళ్లకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నది సత్యం. అన్ని పాపాలు పోయిన వాడికి లక్ష్మీదేవి వరిస్తుంది వాడిని. ఈ పరిహారం చేస్తే అన్ని పాపాలు పోతాయి కదా, మరి లక్ష్మీదేవి వరిస్తుంది కదా. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఇవాళ మహామంత్రాన్ని రాసుకోండి. ఓం నవనాయకాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం నవనాయకాయ నమః. ఈ మంత్రం పరమేశ్వర మహామంత్రం. ఇది నవగ్రహ దోషాన్ని తీసేసే మంత్రం. ఇది ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. ప్రతిరోజు ముహూర్తానుసారేణ ముహూర్తానికి సంబంధించి మంత్రం ఇస్తూ ఉంటాం. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది, సకల కోరికలు సిద్ధిస్తాయి. ఇవాళ మంత్రాన్ని జపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.